అలాగే ఫైర్ ఆఫీస్ వస్తుంది. నేను చేశానులే. బ్రేకింగ్ అంటోంది. యానం దర్యాల తిప్ప వద్ద మత్స్యకార బోట్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనం అయిపోయాడు. భైరవపాలెంకు చెందిన షిప్పింగ్ బోట్ కు దర్యాల తిప్ప వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసిపడడంతో ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్ మనకైతే కనిపిస్తోంది. ఒకసారి మాట్లాడదాం. కాకినాడ రిపోర్టర్ శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, అసలు ఏం జరిగింది? ఘటనకు గల కారణం ఏంటి? సౌమ్య, ఈ యానాంకి సంబంధించినటువంటి హ్యామ్లెట్ గ్రామంలో ఉన్నటువంటి దర్యాల తిప్పకి చెందినటువంటి కామాడి గంగాధరి తన బోట్ రిపేర్ రావడంతో వెల్డింగ్ పనులు చేసేందుకు అక్కడ తీరానికి తీసుకొచ్చి అక్కడ పనులు చేస్తుండగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక్కసారిగా బోట్ లో ఈ వెల్డింగ్ ఫ్లేమ్స్ ఒక్కసారిగా చెలరేగి అక్కడ మంటలు వ్యాపించిన పరిస్థితి. వ్యాపించిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా ఆ మంటలు పూర్తిగా ఈ గంగాధరిని చుట్టుముట్టడంతో మంటల్లో చిక్కుకుని అతను అక్కడికక్కడే సజీవ దహనం కావడం జరిగింది. దీంతో అక్కడే మరొక 2 వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలు చుట్టుముట్టడంతో గంగాధరి అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే మరోవైపు ఈ బోట్ రిపేర్ నిమిత్తం ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నప్పటికీ సమయం నుంచి అంటే ఓవైపు ఈ టెంపరేచర్ కూడా మధ్యాహ్నం సమయంలో చల్లగా ఉన్నప్పటికీ ఎండ వేడికి కూడా ఈ మంటలు వ్యాపించున్నాయని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ చమురు ఏదైతే ఆయిల్ డీజిల్ అక్కడ వినియోగిస్తూ ఉంటారో ఈ డీజిల్ కొంత అక్కడ వెట్టగా ఉన్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మంటలు వ్యాప్తి అధికంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం యానం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి మరో 2 వర్కర్స్ ను కూడా సురక్షితంగా తరలించడం జరిగింది. వారికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఎంత నష్టం వాటిల్లింది, ఆ కుటుంబానికి యానం ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద కూడా అధికారులు పూర్తిగా సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌమ్య, ఇప్పుడు కామాడి గంగాద్రి అనేట ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఆయన ఏం చేస్తూ ఉంటాడు? అంటే ఓన్లీ మత్స్యకారి మాత్రమేనా లేకపోతే ఇంకేదైనా ఉందా ఆయన వృత్తిపరంగా? గంగాధరి బోట్ అయితే అతని సొంత బోట్ అది. ఆ బోట్ మీద కొంతమంది క్రూ మెంబర్స్ తీసుకుని నిత్యం ఈ సముద్రంలో వేట సాగిస్తూ ఉంటారు. ఈ వేట సమయంలో వచ్చినటువంటి ఆదాయం ద్వారా వాళ్ళంతా జీవన భృతి పొందుతూ ఉంటారు. అయితే యానంకి సంబంధించి హ్యామ్లెట్ గ్రామంగా ఉన్నటువంటి ఈ దర్యాల తిప్ప గ్రామంలో ఉన్న నివాసం ఉండేటువంటి గంగాధరి నిత్యం సముద్రంలోనే వేట సాగిస్తుంటారు. తనతో పాటు కొంతమందిని అక్కడ జీవనం కూడా అతను ఆధారం కూడా కల్పిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బోట్ ప్రమాదంతో బోట్ కూడా పాక్షికంగా ధ్వంసం అయిన పరిస్థితి అయితే ఉంది. అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బోటు యజమాని చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా ప్రస్తుతం వెలిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే ఈ గంగాధరి స్వస్థలం దర్యాల తిప్ప గ్రామంలో నుంచి ప్రతిరోజు కూడా వీళ్ళు సీజన్ లో ప్రతిరోజు ఉదయం వెళ్ళడం, స్థానికంగా ఉన్నటువంటి ఫిషింగ్ తో పాటు కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలకు అంటే సుమారు 25 నుంచి 30 నాటికల్ మైల్ దూరం కూడా వెళ్లి వీళ్ళు వేట సాగిస్తూ ఉంటారు. 2-3 రోజులు అంటే వారం, పెద్ద బోట్లు అయితే వారం రోజుల వరకు కూడా ఫిషింగ్ చేస్తుంటారు. అయితే చిన్న బోట్ నేపథ్యంలో వీళ్ళు 2-3 రోజులు ఫిషింగ్ కూడా ఈ సముద్రంలో చేసుకుని తిరిగి వస్తూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా బోట్ లో కొంత రావడం, మరోవైపు కొంత పాక్షికంగా బోట్ ధ్వంసం కావడంతో తను రిపేర్లు చేయించుకుని 2-3 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వేటకు వెళ్లేందుకు కూడా సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంటాం కూడా ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో కూడా విషాదకాయలు అలుముకున్నాయి. సౌమ్య, ఎప్పటికప్పుడు ఒక బోట్ లో మంటలు అంటుకోవడం, దాని తర్వాత పూర్తిగా ఒక మనిషి సజీవ దహనం అయిపోవడం, ఎందుకని ఒక ఛాన్స్ కూడా దొరకలేదా ఎస్కేప్ కావడానికి? యాక్చువల్ గా ఈ బోట్స్ అన్ని కూడా డీజిల్ తో నడుస్తూ ఉంటాయి సౌమ్య. అయితే ఈ ప్రాంతంలో డీజిల్ వినియోగంతో పాటు వినియోగిస్తున్న నేపథ్యంలో డీజిల్ కొంత లీకేజ్ అయ్యి కింద పడటంతో పాటు ఇటు ఆయిల్ ఏదైతే ఇంజిన్ ఆయిల్ కావచ్చు, గేర్ ఆయిల్ కావచ్చు, ఈ ఆయిల్స్ కూడా ఇంజిన్ ప్రాంతంలో కొంత చెమ్మ అంటే వెట్టగా ఉన్న పరిస్థితి ఉంటుంది. నిత్యం వాటిని క్లీన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంజిన్ బోట్ అడుగు భాగంలో ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడానికి కూడా వాళ్ళు పూర్తిగా దాన్ని మొత్తం ఐసోలేట్ చేస్తారు. దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఒక ఎయిర్ అంటే ఇంజిన్ హీట్ ఎక్కకుండా ఉండేలాగా ఒక ఎయిర్ గ్యాప్ మాత్రం వదులుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ వెల్డింగ్ చేయడం, ఈ వెల్డింగ్ ద్వారా వచ్చినటువంటి తుంపర్లు దాని మీద పడి అగ్నికిలలో ఎగిసిపడిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆయిల్ మరకలు ఆయిల్ తో పాటు కొంత అక్కడ ఏదైతే ఆయిల్ వెట్ట ఉంటుందో దానికి నిప్పు అంటుకోవడంతో
అక్కడ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే అతనికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. ఆ సందర్భంలోనే అతను పూర్తిగా మంటల్లో చిక్కుకోవడం, అతను అక్కడ సజీవ దహనం అయి ఉండొచ్చు అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎస్. ఓకే శ్రీధర్.